దోచేయడం చంద్రబాబు చేశాడు. రాష్ట్రాన్ని దోచేయడం చంద్రబాబు చేస్తే మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూస్తూ ప్రతి ఇంటింటికి బంచి చేశాడు మీ బిడ్డ. తేడా గమనించమని కోరుతా ఉన్నా. రైతన్నకు మీ బిడ్డ చెప్పినది ప్రతి ఒక్కటి చేశాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి తోడుగా రైతు భరోసా ఇస్తా ఉన్న రాష్ట్రం ఎక్కడైనా ఉంది అనంటే, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది అనంటే అది కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పగటి పూటే 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు 0 వడ్డీకే పంట రుణాలు, రైతన్నలకు ఉచిత పంటల బీమా, ఆక్వా రైతులకు ₹1.5కే విద్యుత్, సహకార రంగాన్ని అమూల్తో పునరుద్ధరించి పాడి రైతులకు ప్రతి లీటర్కు ₹10 నుంచి ₹20 అదనపు సొమ్ము వచ్చేలా చేసింది ఎవరు అనంటే మీ బిడ్డ, మీ జగన్. అన్నింటికీ మించి మీ గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉంటూ ఆ గ్రామంలోనే ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చింది ఎవరు అనంటే అది కూడా మీ జగన్, మీ బిడ్డ. 100 సంవత్సరాల తరువాత భూముల రీసర్వే చేయిస్తున్నది 35 లక్షల ఎకరాల భూముల మీద సర్వ హక్కులను కల్పించింది ఎవరు అనంటే అది కూడా మీ జగన్. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యవసాయానికి, రైతుకు మంచి చేయకపోగా చెడు చేసిన ఆ బాబుకు ఆయన ఎల్లో మీడియాకు మనం ఈ 58 నెలల పాలనలో ఇన్ని పథకాలు చేసి, ఇలా పథకాలు ఎవరు చేశారు అనంటే జగన్ 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 అంటా ఉన్నా మాటలతో కడుపు రగిలిపోకుండా ఉంటుందా? ఆ పెత్తందారులకు ఏమన్నా కడుపు రగిలిపోకుండా ఉంటుందా? పెత్తందారులకు ఏం తమ్ముడు, ఆ పెత్తందారులకు కడుపు రగిలిపోకుండా ఉంటుందా? ఉండదు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ చెబుతా. విద్యారంగాన్ని చూసినా ఇక్కడ కూడా అంతే. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులు తమ పిల్లలను బడులకు పంపిస్తే చాలు, బడులకు పంపించినందుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. బడులు మారాయి. ఇంగ్లీష్ మీడియంతో, నాడు నేడుతో మారుతా ఉన్న స్కూళ్ళు. బడులు తెరిచే నాటికే పిల్లల చేతుల్లో విద్యా కానుక. పిల్లలు బడులకు వెళ్తే చాలు రోజుకో మెనూతో గోరుముద్ద. ఆ పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, మరో పేజీ ఇంగ్లీషు. ఆ బడులలో డిజిటల్ బోధనలతో, ఐఎఫ్పీలతో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధన. ఆ పిల్లలు 8వ తరగతిలోకి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో, ఆ పాపల చేతిలో ట్యాబ్స్. పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని, అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువులకు
100% పూర్తి ఫీజులు రీయింబర్స్ చేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు ఆ బడులలో సబ్జెక్ట్ టీచర్, మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు ఆ బడులలో టోఫుల్ను సైతం ఒక పీరియడ్గా పెడుతూ శిక్షణ ఇస్తూ సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ఇంగ్లీష్ మీడియంలో ఆ పిల్లల ప్రయాణం. మన పిల్లలకు ఇక పెద్ద చదువులు చదువుతా ఉన్న మన పిల్లలకు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఇక్కడి నుంచే చదువుకునేందుకు అవకాశం ఇస్తూ ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ను మన కరికులంలో భాగంగా చేయడం దగ్గర నుంచి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ డిగ్రీలో తీసుకురావడం వరకు కూడా ఇన్ని విప్లవాలు, చదువుల విప్లవాలు మన కళ్ళ ఎదుటే కనిపించేట్టుగా చేసింది ఈ 58 నెలల పాలనలోనే జరిగింది. మీ బిడ్డ పాలనలోనే, మీ జగన్ పాలనలోనే జరిగింది, మన వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మరి ఇన్ని విప్లవాలు, చదువుల విప్లవాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంటే మరి చంద్రబాబు కడుపు మండదా అక్క, మండదా చెల్లి, మండదా అన్న, మండదా తమ్ముడు? మరి అందుకే చంద్రబాబు కడుపు మండుతుంది. ఇంకో పక్క చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే ఏం గుర్తుకొస్తుంది? శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బడులు గుర్తుకొస్తాయి. తన నారాయణ చైతన్య విద్యా సంస్థల కోసం బలిపెట్టిన ప్రభుత్వ బడులు మాత్రమే గుర్తుకొస్తాయి. పేద పిల్లలు వెళ్లే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకొస్తాయి ప్రతి ఒక్కరికి. అవునా కాదా? వైద్య రంగాన్ని చూసిన ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా ఆరోగ్యశ్రీని 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు విస్తరించడమే కాకుండా ఏకంగా 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ కార్డు జోబీలో ఉంటే ఏకంగా పేదవాడికి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం ఇస్తా ఉన్న పరిస్థితిలో కేవలం మీ బిడ్డ పాలనలోనే, మీ జగన్ పాలనలోనే ఆరోగ్యశ్రీయే కాదు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ రెస్ట్ పీరియడ్ లో కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా కింద ఆ పేదవాడిని ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా, ఆ స్కీములు కూడా మీ బిడ్డ పాలనలోనే. మొట్టమొదటిసారిగా గ్రామాలు మారాయి. గ్రామాలలో ఈరోజు విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు. ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష కనిపిస్తా ఉంది. నాడు నేడుతో మారిన ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలు మారి కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా వైద్య రంగంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 54,000 కొత్త నియామకాలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా కని విని ఎరగని విధంగా కొత్తగా మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? ఇవన్నీ చేసిందెవరు? చేసిందెవరక్క? చేసిందెవరమ్మా? చేసిందెవరన్నా? మరి చంద్రబాబు కడుపు మండదా అని అంటా ఉన్నా. మండదా అన్నా? మండదే తమ్ముడు? మరి వైద్య ఆరోగ్య రంగంలో బాబు మార్క్ ఎక్కడుంది? పేదల ప్రాణాల మీద బాబుకు మమకారం ఎప్పుడు ఉంది?
ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల సాధికారతకు 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో, అక్క చెల్లెమ్మల సాధికారతకు 14 ఏళ్ల బాబు పాలనలో బాబు మొదటి విలన్ గా కనిపిస్తాడు ప్రతి అక్క చెల్లెమ్మకు. వారిని అక్క చెల్లెమ్మలను వాగ్దానాలతో వంచడంలో బాబుకున్న అనుభవం ఇంకొకరికి ఎవరికి కూడా ఉండదు. అంత దారుణంగా అక్క చెల్లెమ్మలను వెన్నుపోటు పొడిచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా? మరి అక్క